అలాగే అభిషేక్ శర్మ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడతారేమో ఆస్ట్రేలియా, బికాజ్ T20Isలో ఇండియాకి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ రైట్ నౌ. ప్రపంచ క్రికెట్లో కూడా ర్యాంకింగ్ చూసినా సరే ఈస్ డూయింగ్ రియలీ వెల్. అండ్ తను ఆడుతున్న విధానం అసలు భయమే లేదు. ఈ యంగ్స్టర్స్కి బ్లడ్లోనే భయం లేదన్నట్టుగా ఆడుతున్నారు. టార్గెట్ చేస్తారు ఆస్ట్రేలియా కూడా ఇలాంటి వాళ్ళని. యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ ప్రస్తుతానికి T20లో. అండ్ ఇంకోటి ఏంటంటే హెసిటేషన్ లేదు, ఏ బాల్ ఆడాలి లేకపోతే ఫస్ట్ బాల్ కదా కాస్త జాగ్రత్తగా ఆడాలి, ఇట్లాంటివి ఏమి లేవు. సో ఆ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి ఆస్ట్రేలియాకి ఇలాంటి ఛాలెంజెస్ వాళ్ళకు కూడా ఇష్టం. సో నాకు తెలిసి అభిషేక్ ముందు ఒక మంచి టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నారు. ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఒక ఛాలెంజ్ అయితే విసరబోతున్నారు. అండ్ ఇక్కడ కనుక ప్రూవ్ చేసుకుంటే, మనకు తెలుసు ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్, వేణు ఇందాక అంటున్నారు కదా, ఏదో ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కలుగుతుంది ఆస్ట్రేలియాలో పర్ఫామ్ చేస్తే. ఎందుకంటే దే ఆర్ వరల్డ్ ఛాంపియన్స్ ఆల్ ద టైమ్, ప్రతిసారి కూడా దే కమ్ హార్డ్ ఎట్ యూ. అట్లాంటి ఆపోజిషన్ పైన పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. వరల్డ్ కప్ రాబోతుంది, మనకి ఇక్కడే ఆడుతున్నారు, ఇండియాలో ఆడబోతున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఛాలెంజ్ అండ్ ఐ హోప్ దే షుడ్ ఓవర్కమ్ దిస్.